ఇంకా పిల్లలు దీంట్లో ఆయిల్ కాంటెంట్ ఎక్కడ దొరుకుతుంది మనకు? ఆయిల్ కాదు వేస్టేజ్లలో మనం నూనె పట్టిస్తామా? నూనె పట్టించిన పిండిని ఏమంటాం? పల్లి పిండి, పల్లి పిండి, నువ్వుల పిండి, కాటన్ పిండి కూడా ఆయిల్ కాంటెంట్కి సంబంధించింది కూడా 2 కేజీల దాన్ని ఆయిల్ పల్లి పిండిని 2 కిలోల బెల్లం వేసి 3 కిలోల పల్లి పిండి వేసి డ్రమ్ముల 6 రోజులు ఫర్మెంట్ చేయాలి. డ్రమ్ము మీన్స్ 200 లీటర్స్లో ఫర్మెంట్ చేస్తే అది కూడా అవుతుంది. దీని మీద కూడా మనం పౌడర్ లాగా చేసుకొని దీని మీద అక్కడక్కడ మధ్యలో వేసాము. దాంతోపాటు అరటి పళ్ళను మనం ఫర్మెంట్ చేయవచ్చు. అరటి పళ్ళ గుజ్జును తీసి 3 కిలోల గుజ్జు, 2 కిలోల బెల్లం. ఎనీవేర్ ఫర్మెంట్ అనే పదం వచ్చినప్పుడు బెల్లం అనేది మస్ట్ యూజ్ బెల్లం. ఆ 2 కిలోల బెల్లాన్ని 3 కిలోల అరటి పళ్ళను వారంలో ఏది ఫర్మెంట్ చేసినా 6 నుంచి 5, 6, 7 రోజులు ఫర్మెంట్ చేసి దీని మీద పోస్తే మీకు ఆయిల్ కాంటెంట్, పప్పు కాంటెంట్ మనిషికి కూడా కావాల్సింది అంతే కదా, ఇవన్నీ కూడా దీనికి వస్తాయి. దీని ద్వారా ఈ వర్మి తయారైన దాన్ని తీసుకెళ్ళి భూమి వేయడం ద్వారా భూమికి సకల పోషకాలు ఉంటాయి. దాని నుంచి వచ్చిన పంట మాత్రమే మనిషి తినడానికి సరైన యోగ్యమైన ఆహారం. అది మాత్రమే ఆహారం. మనం తినేదంతా విషం తింటున్నాము. కాబట్టి దాని నుంచి కొంచెం మనం డైవర్ట్ కావడానికి చిన్న ప్రయత్నంగా నేను మీకు ఇది వివరిస్తున్నాను.